హలో అండి. మేమైతే గిరి ప్రదక్షిణకు వచ్చాము అరుణాచలంలోని. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ముందుగా అయితే హారతి ఇచ్చుకొని స్టార్ట్ చేయాలి. సో అందుకోసమని మేము ఫస్ట్ హారతి ఇచ్చేసి ఈయన మా హస్బెండ్ అండ్ నేను కలిసి చేశాము. మాకైతే చాలా మంచిగా అనిపించింది ఆ పాజిటివ్ వైబ్స్ అంతా. సో ఫస్ట్ అయితే మేము గిరి ప్రదక్షిణ ఇక్కడి నుంచి ద్వారముఖం నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఎండ్ కూడా ఇక్కడే చేశాము. సో ఫైనల్ వరకు నేను చేయగలుగుతానా చెయ్యలేనా, అసలు ఏంటి నేను పడ్డ తిప్పలేంటి, దీనికి మనం ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా అయితే మేము దర్శనానికి వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ వచ్చే వరకు నైట్ అవుతుంది కాబట్టి దర్శనం అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని. సో ఫస్ట్గా అయితే దర్శనం చేసేసుకున్నాము. జనాలు కూడా చాలా కొంచెం మందే ఉండారు. సో మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ చేసుకొని హారతి ఇచ్చేసి స్టార్ట్ చేసుకున్నాము. చాలా బాగా జరిగిందండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. కష్టమే కానీ పాసిబుల్, ఇదైతే చెప్పగలను. చాలా అంటే చాలా చక్కగా జరిగింది. ఇదే లైన్లో చూశారు కదా, జనాలు కూడా అంత హడావిడిగా, ఎందుకంటే మేము మధ్యాహ్నం స్టార్ట్ చేసాం కాబట్టి, మధ్యాహ్నం ఇన్ ద సెన్స్ 3 to 4 బిట్వీన్లో. సో బాగా సమ్మర్ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో ఫస్ట్ అయితే దర్శనం ముగించేసుకొని అగ్నిలింగానికి అయితే వచ్చాము. యాక్చువల్గా ఇది సెకండ్ది. ఫస్ట్ అయితే ఇంద్రలింగం, అక్కడ మేము షూట్ చేయడం మర్చిపోయాము. సో ఇంద్రలింగం దగ్గర తర్వాత అగ్నిలింగం వచ్చాము. ఇలా మనకి 8 అష్టలింగాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క లింగాన్ని దగ్గరికి వెళ్తూ, లోపలికైతే ఎలవ్ లేదు కాబట్టి బయటనే తీసాము. సో దారిలో మనకి ఇక్కడ ఆశ్రమం కనిపిస్తుంది అన్నమాట. ఆశ్రమం, సో ఈ ఆశ్రమం పేరు వచ్చేసి రామన్న ఆశ్రమం. ఇక్కడ ఏంటంటే మనకి రమణాశ్రమం ఈయనని కదా, చాలా ముఖ్యమైన వ్యక్తి. మన అరుణాచలం మంచిగా ఇలా ఉంది ఈ రోజుకి అంటే. సో ఇక్కడైతే మేము చూడ్డానికి అయితే వెళ్ళాము. ఆయన సమాధి, వాళ్ళ తల్లి గారి సమాధి కూడా ఉంటుంది. సో అక్కడ మంచిగా పీస్ఫుల్గా మెడిటేషన్ రూమ్ కానీ, చాలామంది అయితే ఫారినర్స్ కూడా చూసాము. సో మన రిచువల్స్ అందరు వాళ్ళు వచ్చి ఫాలో అవ్వడం కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడైతే మెడిటేషన్ రూమ్, ఇంకా హారతి ఇవన్నీ జరుగుతున్నాయి. సో రమణాశ్రమంతో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. చాలా నైట్ అయితే అయింది మాకు. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి మాకు 9 అయిపోయింది. సో అన్ని లింగాలని మేము చాలా బాగానే కవర్ చేసాము. కష్టమే కానీ పాసిబుల్ అయితే చెప్పగలను. ఇక్కడి నుంచి మేము ఫుడ్ కూడా వాళ్ళు చాలామంది మధ్యలోనే ప్రొవైడ్ చేశారు. అది షూట్ చేయలేకపోయాం. కానీ ఇక్కడ చూస్తే మనకి మరో లింగం దగ్గరికి అయితే వచ్చేసాము మనము. సో మధ్యలో వరకు వెళ్ళలేకపోతున్నాం కాబట్టి, సో ఇక్కడైతే చెప్పాలండి, నేను మోక్ష మార్గం నుంచి నేను అసలు ఫ్యాట్ ఉన్నా కాబట్టి అసలు వెళ్ళగలనా అనేసి అయితే అనుకున్నాను. కానీ అంటారు కదా, ఆత్మస్థైర్యం కావాలి అని. ఐ డిడ్ దిస్ అని అనుకున్నాను. సో నేను ఫస్ట్ అయితే భయపడ్డాను, చాలా భయపడ్డాను, వస్తానా రానా అని. కానీ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు కదా, అది దేవుడి పైన మన నమ్మకం అన్నీ కలిపితేనే మనము మోక్ష మార్గం నుంచి ఈదగలము. అది నేను చేశానంటే ఇంకా మీరు చూస్తున్నారు కదా, 1 minute నేను రాగలిగాను. అక్కడ కొంచెం డ్రెస్ స్టక్ అయింది, అసలు నాకు చేతి కదపడానికి రావట్లేదు. సో ఒక ఆవిడైతే హెల్ప్ చేసింది నాకు. సో ఆ డ్రెస్ కొంచెం ఇలా లాగంగానే అది మొత్తానికి ఈజీ అయిపోయింది నాకు బయటికి రావడం. సో దిస్ ఈజ్ వెరీ 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 గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలండి. సో నేనైతే రాగలిగాను విదిన్ 1 minute వితౌట్ ఎనీ స్ట్రగుల్. నేనైతే చేయగలనా అనుకున్నాను, బట్ చేశాను. ఇదైతే బాగా నచ్చిన ఘట్టం నాకు. ఈ గిరి ప్రదక్షిణలో ఇంకా స్టార్ట్ అవుతుంది కాళ్ళ నొప్పులు ఇవన్నీ. కానీ స్టార్ట్ చేశాం, ఎండ్ చేయాలి అనుకున్నాను కాబట్టి నేను అసలు మధ్యలో డ్రాప్ అవ్వలేదు. మొత్తానికైతే కంప్లీట్ చేశాను. సో ఇక్కడ కూడా చూస్తే మీరు చాలామంది నడుస్తూనే ఉన్నారు. చిన్న పాప చూడండి మా ముందు, చిన్న పాప, తను కూడా నడుస్తూనే ఉంది. వాళ్ళ పేరెంట్స్ అయితే కాసేపు ఎత్తుకొని కాసేపు నడిపించి ఇలా అయితే చేశారు. బట్ చిన్న చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు అందరూ చేస్తున్నారు.
సో ఇదైతే చాలా మంచిగా అనిపించింది. వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం, చిన్నపిల్లల్ని, ముసలి వాళ్ళని, వీళ్ళందరినీ చూసి. అయితే ఇది చూసారా నైరుతి లింగం, ఇక్కడికి వచ్చాము. సో నైట్ అవ్వనివ్వండి, ఎర్లీ మార్నింగ్ అవ్వనివ్వండి, ఇదైతే గిరి ప్రదక్షిణ అనేది చాలామంది కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు, టైం అనేది లిమిట్లెస్గా. సో ఇలా అయితే మేము నైరుతి లింగం దగ్గరికి అయితే వెళ్ళాము. సో అన్నీ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అంటారు కదండి. ఈ కైండ్స్లో మన పడ్డ శ్రమ అంతా గిరి ప్రదక్షిణ చేస్తున్న ఫీల్ అయితే అబ్బబ్బబ్బబ్బ మాటల్లో వర్ణించలేనిది. ఇక్కడైతే చూడండి, అడుగడుగున సాధువులు ఉంటారు, అడుగడుగున ఉంటారు. సో ఇక్కడ కూడా ఇంకొక లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కుబేర లింగం అనుకుంటాను. లాస్ట్లో ఉన్నప్పుడు వచ్చింది. కుబేర లింగం దగ్గరికి అయితే వచ్చేసాము మేము. ఇంకా నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళ నొప్పులు, అసలు నడవలేనేమో అట్లా అనిపించింది. కానీ ఆగుతూ ఫైనల్గా అయితే డెస్టినీ రీచ్ అయ్యాము. సో అలా ఇగో చూడండి, అది గేట్స్ కూడా మూసేశారు, అంటే లేట్ నైట్ అయిపోయిందని. మోస్ట్లీ 8:30 వరకు అని. ఇంకొక లింగం, వరుణ లింగం దగ్గరికి కూడా వచ్చేసాము. సో ఇలా దగ్గరగా నడుస్తూ కూర్చుంటూ అలా అయితే మొత్తానికైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. జనాలు చూడండి, ఇక్కడైతే నేను గివప్ ఇచ్చేసాను. మా హస్బెండ్ అయితే చెల్లోన్నాడు, ఇంకా ఆటోలో వెళ్ళిపోదామన్నారు. కానీ నేను మాత్రం అసలు గివప్ ఇవ్వలేదు. ఆయన మాత్రం 5-6 టైమ్స్ వెళ్ళారు అరుణాచలము. కానీ నేను మాత్రం ఫస్ట్ టైం ఇలా నేను బై వాక్, ఎందుకంటే నాకు వాకింగ్ కూడా నేను పెద్దగా ఏం చెయ్యను. నేను చేయగలనా, 3-4 కిలోమీటర్స్లో డ్రాప్ అయిపోతా అనుకున్నా, కానీ చేశాను ఫైనల్లీ. ఇక్కడైతే మనకి వెంకటేశ్వర స్వామి వారి పాదాలైతే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో వాటిని కూడా దర్శించుకొని దారిలో మనకి ఇవన్నీ కలిసి వస్తూ ఉంటాయి. చూస్తూ దండం పెట్టుకుంటూ నడవడమే. ఇంకా అలా చూస్తూ ఆయన చూడండి ముందు, ఇంకా నేను స్లో అయిపోయానని కొంచెం ఆయన ముందు ఉన్నారు, నేను వెనకాల ఉన్నాను. సో నేను కూడా ఆయన పాదాలను దర్శించుకున్నాను. సో ఇక్కడ వెనకాల కూడా ఆయన విగ్రహం అనేది ఉంటుంది. సో ఇక్కడ మేము కొంచెం దండం పెట్టుకొని అలా కొంచెం ఏదన్నా వింతగా అట్లా చూస్తే పెద్దగా ఉన్నాయి కదా అని ఇట్లా కొంచెం అట్రాక్టివ్గా మంచిగా దేవుడి పాదాలకి నమస్కరించుకుంటే కొంచెం ఎనర్జీ అనేది మనది బూస్టప్ అవుతూ ఉండింది. ఒక్కొక్క లింగం దగ్గరికి వెళ్తున్న కొద్దీ మన ఎనర్జీ అనేది బూస్టప్ అవుతూనే ఉంటుంది. అలా అన్ని అష్టలింగాలని మేము కంప్లీట్ అయితే చేసుకొని మళ్ళీ అక్కడే 8వ లింగం దగ్గరనే ఆగిపోకుండా మొత్తానికైతే మళ్ళీ చూడండి కాళ్ళ నొప్పులు వస్తున్నాయని పట్టుకున్నాను. సో అది కూడా షూట్ చేశారు మా హస్బెండ్. ఇక్కడ అన్నీ కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. సో కొన్ని లింగాల దగ్గర అయితే ఇంకా కొంచెం బాగా డెవలప్ చేయడానికి. సో పక్క నుంచి అయితే ఇంకొక రూట్ పెట్టారు, అక్కడి నుంచి అయితే వెళ్తున్నాము. సో ఒక్కొక్క లింగం దగ్గర అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. సో పక్క నుంచి అయితే కవర్ చేసాము. సో ఇంకా సేపటికి నేను సాక్స్లు అయితే వేసుకున్నాను, అవి కూడా చిరిగిపోయాయి రోడ్డుకి. అంటే నాకు పొక్కులు కూడా వచ్చినాయి, కానీ అది ఇంకా వర్ణించలేనిదండి. ఫైనల్ డెస్టినీ అయితే వచ్చేసింది. ఇదే మా ఫైనల్ డెస్టినీ.